ఈ డాబా పైకి ఇది మా పక్కన సందండి. ఇది ఏంటనుకుంటున్నారా? హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఓన్ హౌస్ ఏం కాదు, రెంట్ హౌస్ అన్నమాట. ఇది స్టార్టింగ్ అంటే ఇక్కడ షెల్ఫ్లు ఏమి ఇవ్వలేదు అన్నమాట ఈ గదిలో. అందుకే నేను ఇవి ఒక 2 కొనుక్కొని పిల్లలది ఒకరేను మాదొకటి పెట్టుకున్నాను. బీరువా, రింగ్ లైట్, ఇన్వర్టర్. ఇక్కడ కుట్టు మిషన్ అండి, పిల్లల చైర్స్ ఇవి. మా ఆయన మిషన్, సైకిల్ అంతా అంటే ఈ రూమ్లో పెట్టేస్తాను. అన్ని చైర్స్ కానీ ఇదంతా మొత్తం టోటల్. ఇక అదంతా ఒక్క షెల్ఫ్ కూడా లేదండి ఇక్కడ. అది బ్యాగ్స్ పైన చాలా ఇరుకండి. ఒక దాంట్లో ఒకటి ఎట్టో సెట్ చేసి పెట్టేశాను మొత్తం. షెల్ఫ్ లేకపోయేసరికి అవి 2 తీసుకుని పెట్టేశాను. ఇక్కడ ఒక మంచం, ఇది మా వారు ఆ గదిలో ఆ మంచం పక్కన, మా మంచం పక్కన వేసుకుంటారు నైట్ టైము. ఇట్లా ఆయన పడుకుంటాడు. మొన్న నా బర్త్డేకి ఆయన అంటే ఏదన్నా ఉపయోగకరంగా లేకుండా తెచ్చినా తిడతానని చెప్పేసి ఉపయోగంగా ఉండేవే తెస్తాడు. ఫ్లవర్ వాజులు, 2 ఫ్లవర్ వాజులు తీసుకొచ్చారు. నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే మాత్రం కొంటూనే ఉంటాను. ఇవి బ్యాగ్స్ అవన్నీ. ఎక్కువగా ఈ గదిలో మేము పడుకోము. ఏంటంటే ఇవి పెట్టుకోవడానికే మాట. ఈ గదిలో అసలు ఫ్యాన్ కూడా వేయం మేము. అసలు ఇక్కడ ఉన్నాం అన్నమాట. కుట్టు మిషన్ ఇది. మా అమ్మాయికి ఒక చైరు, ఇంకో అమ్మాయిది ఇంకో చైరు, స్టూలు, ఇన్వర్టర్, అన్నీ, రింగ్ లైట్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. బట్టలు మొత్తం, బ్యాగ్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చి ఇక అది చైర్స్ ఉన్నాయే కానీ వేసుకొని కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదండి. ఓకే, అలా పెట్టుకుంటాము. మా అమ్మాయి వాళ్ళు వచ్చి బ్యాగ్స్ అవి పెడతారు, స్కూల్ బ్యాగ్స్. స్టడీ టేబుల్, 2 స్టడీ టేబుల్ ఇలాగే ఉంటాయి. 2 అమ్మాయిలకి, తమ్ముడు ఒకటి, అక్క ఒకటి తీసిచ్చారు. ఇది మా వారికి పరుపు. నేను చీరాల్లో మా వారు అడగకుండా నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. చాలా మెత్తగా ఉంటుంది పడుకోవడానికి. ఆ మంచం మీద వేసుకొని, అసలు ఆయన ఆ మంచం మీద ఏం వేసుకోకుండా అలా పడుకుంటే తెగిపోయి ఉంటే, ఈ మంచం కూడా కొత్తది నేను కొనుక్కొని వచ్చాను. దాని మీదకి ఇది 2 ఒకేసారి తీసుకొచ్చాను. నా కోసం మళ్ళీ ఎక్సర్సైజ్ సైకిల్ తీసుకున్న కొన్ని రోజులు మాత్రమే తొక్కానండి. తర్వాత నుంచి ఇంకా అది పక్కన పడేసాను. ఇంకా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు స్పేస్ ఉంటే ఒక చోట పెట్టుకుంటే అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేస్తాను. డ్రెస్సింగ్ టేబుల్, అక్కడ వాటర్ ఏంటంటే వర్షం పడినప్పుడు గడపలో నుంచి నీళ్ళు వచ్చేయడం అంత ఇంట్లో కొంచెం ఇదిగా ఉంది. వాటర్ అంతా వచ్చేస్తుంది అక్కడ వేసి వాటర్ అదంతా. డ్రెస్సింగ్ టేబుల్ ఇది నేను కొన్నానండి. ఇదొకటి, మా అమ్మాయి పెద్ద అమ్మాయి ఒకటి, చిన్న అమ్మాయి ఒకటి. ఎక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇది పైన వేస్ట్ అంతా. ఈ కర్టన్స్ నేనే కుట్టాను. శారీ తీసుకొని ఆ శారీతో నేను ఎలా పెడితే మా వారు దానికి సెట్ చేసి పెట్టాడు. నేనే కుట్టాను అదంతా. ఏసీ ఏడు పెట్టుకుంటాము. నేను మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి దీని పడుకుంటాం. అక్కడ మంచం ఉందన్నాను కదా, అది మా వారు ఇక్కడ వేసుకుంటారు. పరుపు మంచం ఇక్కడ వేసుకుంటారు. ఈ ఫోటో తెచ్చినట్టు కూడా అంటే పోస్ట్లో వచ్చింది. ఇది నాకు తెలియదు, మా వారు చేయించారంట. ఇంటికి వచ్చి అది ఆయన లేడు, ఫోన్ చేశాడు. పోస్ట్లో ఒకటి వచ్చింది, తీసుకుంటే అది ఓపెన్ చేసేదాకా నాకు తెలియదు. ఫోటో మా అమ్మాయి వాళ్ళు చిన్నప్పుడు. బోర్డు మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడన్నా ఆడుకోవడానికి అంటే ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నారని అప్పటికి రాస్తున్నారు. బోర్డు తెచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గింది అన్నమాట. బోర్డు మీద రాసుకుంటూ ఉంటారు. డస్టరు అంతా తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళ డాడీ. టీవీ, వైఫై కనెక్షన్ అంత ఇటు సైడ్ గోడకు పెట్టుకున్నాం.
అంటే అప్పుడు దీనికంటే కొంచెం చిన్న సైజు టీవీ ఉండింది, అది మాత్రం ఆ షెల్ఫ్లో పట్టింది. మళ్ళీ పెద్దది కొనేసరికి ఇటు సైడ్ పెట్టుకొని దీనిలోనే ఇలా పెట్టుకుంటాము, ఇలా పెట్టుకొని ఇటు సైడ్ చూస్తాము. ఇంకా అక్కడ షెల్ఫ్లో మొత్తం ఫ్లవర్ వాజులు. మొన్న మేము చెన్నై వెళ్ళాం కదా, అప్పుడు ఒకటి తీసుకున్నాను, చూపిస్తాను నన్ను. ఇదిగోండి, అది అలాంటిది అక్కడ కూడా ఇంకోటి ఉంది, 2 తీసుకొచ్చుకున్నాం. మాకు చాలా బాగా నచ్చింది ఇవి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి క్రిస్మస్ ట్రీ, ఫ్లవర్ వాజులు. మా ఆయన బుక్స్ ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఇదే మొత్తం మందులు, పిల్లలకి మొత్తం మందులు. ఇది గ్లాసెస్. వాళ్ళకి అక్కడ ఎప్పుడు ఆ చెంబులో వాటర్ ఉంటుందండి. నన్ను అడగకుండా పద్దాక ఆ చెంబులో వాటర్ ఉంటుంది. అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి కడిగి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. నన్ను అడగకుండా వాళ్ళు తాగుతూ ఉంటారు వాటర్. ఇంకా అక్కడ హెయిర్ డ్రైయరు, స్ట్రైట్నరు, పిల్లలకి జడ బ్యాండ్స్ కానీ గాజులు కానీ ఏదైనా కొత్త ఉంటే వాడేవి మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ వేసేస్తాను. కొత్తవి ఏమైనా ఉంటే మొత్తం ఆ డబ్బాల్లోని, మళ్ళీ పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఆ డబ్బాలోనే అక్కడ పెట్టేస్తాను. పైన షీల్డ్ ఉన్నాయి కదా 2, మా అమ్మాయి వాళ్ళకి వచ్చింది గేమ్స్లోని, 2 చెరొకటి వచ్చింది. ఈ ఫ్లవర్ వాజ్ కూడా మా ఆయనే తీసుకొచ్చారు నాకు. ఇది నేను మా వారికి ఇచ్చాను, లో సింబల్ది. ఇంక ఈ గది ఇంతేనండి. ఇంకా అంతా అసలు చాలా ఇరుకు, ఒక దాంట్లో ఒకటి అసలు సెట్ చేసుకోవడానికి, కూర్చోడానికి కానీ ఎవరైనా వచ్చిన ఇబ్బంది, అంతా చాలా ఇబ్బంది మొత్తం. ఆ గదిలో అసలు యూజ్ చేయం. ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఇంక వస్తే అందరూ ఇంకా అప్పుడు ఒక మంచం వేసుకుని బయట ఒక మంచం, ఈ మంచం కాకుండా బయట ఇంకో మంచం ఉంది, అది వేసుకోవడం, అలా సెట్ చేసేసుకొని అలా పెట్టుకుంటూ ఉంటాము. ఆ గది ఎక్కువగా యూజ్ చేయం. నెక్స్ట్ వంటగది, నాకు చాలా ఇష్టమైన వంటగది ఫ్రిడ్జ్. దీని మీద ఎప్పుడు తిండి ఉంటుందండి మా అమ్మాయి వాళ్ళకి ఏది ఇష్టమైనా నన్ను అడగకుండా అందకుండా పెడితే, పద్దాక నన్ను పిలవకుండా అన్నీ ఇక్కడే పెడతాను. ఇది ఫ్రిడ్జ్ కవరు ఆన్లైన్లో తీసుకున్నాను. దీనికి ఇది వచ్చింది లోపలికి, ఇవి లోపల సెట్ చేయడానికి కూడా అవి కూడా వచ్చింది. షెల్ఫ్ పైన మొత్తం అవి వాడను, పైన ఉన్నవి మొత్తం అవి వాడనమాట. అయినా కడిగి అలా పెడతాను. డబ్బాలు అన్నీ ఇరుకు కదా, ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో కింద అంతా. ఆ బ్లూ కలర్ డబ్బాలో ఏమో ప్యాకెట్స్, ఏమేమి ఓపెన్ చేయని ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేస్తాను. తోమిన సామానాన్ని ఇక్కడ పెడతాను. ఇది వాషింగ్ మిషన్, బయట పెట్టుకొని మళ్ళీ లోపల తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట. యూజ్ చేసి మళ్ళీ లోపల తీసుకొచ్చి పెడతాను. ఫ్రూట్స్ ఇక్కడ పెడతాను. టేబుల్ మీద పచ్చళ్ళు, అన్నం, కూర, హనీ బాటిల్, జాము, కారపొడి, వడియాలు, డ్రై ఫ్రూట్స్కి ఇవన్నీ అన్నీ తినేసారు. డ్రై ఫ్రూట్స్కి హనీ బాటిల్, జాము, మళ్ళీ మిక్స్డ్ హనీ అంటుంది కదా, అన్నీ అలా ఇలా టేబుల్ మీద పెడతాను. కుక్కరు, రైస్ కుక్కరు, మిక్సీ అన్నీ, అదంతా షింక్ దగ్గర, సోపు అక్కడ షింక్ దగ్గర, గ్యాస్ కింద అదంతా మాత్రం డేక్షాలు పెట్టుకుంటాను. కింద బియ్యం డ్రమ్ము, కింద వాటర్ క్యాను, మళ్ళీ టబ్ ఉంటుంది. ఆ టబ్లోని పట్టలు ఉంటాయి కదా, కాలు పట్టలన్నీ, ఆ పట్టలన్నీ ఆ టబ్లో వేసి పెడతాను. ఉప్పు డబ్బాలు, కారం డబ్బాలు, అవన్నీ. దోశలకు ఒకటి, చపాతీకి ఒకటి. ఇది చపాతీ చిన్న రోలు, ఇటుకి మీద నూనె క్యాను అవన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ ఇది చీపురు స్టాండ్. ఇంకంతేనండి ఈ గదిలో. బ్రషెస్, అదొక తిండిది, ఇదొక తిండి, 2 డబ్బాల్లో తిండి పెడతాను. వెనక డోర్, ఇది వెనక డోర్ బాత్రూమ్ ఉంటుంది. అక్కడ వాషింగ్ మిషన్ పెట్టి మళ్ళీ తీసేసి వాషింగ్ మిషన్ ఈ లోపల పెట్టుకుంటాను ఉతికేసిన తర్వాత. బయట అంట్లు తోముకోవడానికి అయ్యి, బాత్రూమ్ వెనక ప్లేస్. ఇదండి ఇంకా ఫైనల్ లుక్. ఇది చూసి అందరూ ఎలా ఉందో చూసి చెప్పి బాగుందా లేదా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసే వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇలాగా ఉన్న ఇంట్లోని ఉన్న సామాను ఎలా పెట్టుకోవాలో అంతవరకు సెట్ చేసి పెట్టుకున్నాను. కొత్త ఇంటికి వెళ్తాం కదా,
అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ కూడా వీడియో తీస్తాను, హోమ్ టూర్ చేస్తాను. బయట మెట్లు, ఈ చెట్లో నుంచి ఒక 2 ఆకులు తీసి దాంట్లో వేసాను. అక్కడ కూడా మనీ ప్లాంట్ వచ్చేసింది. ఇదంటే నాకు చాలా ఇష్టం, మనీ ప్లాంట్ అంటే. బయట మంచం, బట్టలు ఆరేసుకోవడానికి రోడ్డు. ప్లీజ్ అండి, అందరూ ఎలా ఉందో చూసి ఒకసారి చెప్పాలి. అంతేనండి, ఇంకా బాయ్. ఇది డాబా పైకి. ఇది మా పక్కన సందండి. ఇది ఏంటనుకుంటున్నారా? హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఓన్ హౌస్ ఏం కాదు, రెంట్ హౌస్ అన్నమాట. ఇది స్టార్టింగ్ అంటే ఇక్కడ షెల్ఫ్లు ఏమి ఇవ్వలేదు అన్నమాట ఈ గదిలో. అందుకే నేను ఇవి ఒక 2 కొనుక్కొని పిల్లలది ఒకరేను మాదొకటి పెట్టుకున్నాను. బీరువా, రింగ్ లైట్, ఇన్వర్టర్. ఇక్కడ కుట్టు మిషన్ అండి, పిల్లల చైర్స్ ఇవి. మా ఆయన మిషన్, సైకిల్ అంతా అంటే ఈ రూమ్లో పెట్టేస్తాను. అన్ని చైర్స్ కానీ ఇదంతా మొత్తం టోటల్. ఇక అదంతా ఒక్క షెల్ఫ్ కూడా లేదండి ఇక్కడ. అదిగో బ్యాగ్స్ పైన చాలా ఇరుకండి. ఒక దాంట్లో ఒకటి ఎట్టో సెట్ చేసి పెట్టేశాను. మొత్తం షెల్ఫ్ లేకపోయేసరికి అవి 2 తీసుకుని పెట్టేశాను. ఇక్కడ ఒక మంచం, ఇది మా వారు ఆ గదిలో ఆ మంచం పక్కన, మా మంచం పక్కన వేసుకుంటారు నైట్ టైము. ఇది ఆయన పడుకుంటాడు. మొన్న నా బర్త్డేకి ఆయన అంటే ఏదన్నా ఉపయోగకరంగా లేకుండా తెచ్చినా తిడతానని చెప్పేసి ఉపయోగంగా ఉండేవే తెస్తాడు. ఫ్లవర్ వాజులు, 2 ఫ్లవర్ వాజులు తీసుకొచ్చారు. నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే మాత్రం కొంటనే ఉంటాను. ఇవి బ్యాగ్స్ అవన్నీ. ఎక్కువగా ఈ గదిలో మేము పడుకోము. ఏంటంటే ఇవి పెట్టుకోవడానికే మాట. ఈ గదిలో అసలు ఫ్యాన్ కూడా వేయం మేము. అసలు ఇక్కడ ఉన్నాం అన్నమాట. కుట్టు మిషన్ ఇది. మా అమ్మాయికి ఒక చైరు, ఇంకో అమ్మాయిది ఇంకో చైరు, స్టూలు, ఇన్వర్టర్, అన్నీ, రింగ్ లైట్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. బట్టలు మొత్తం, బ్యాగ్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చి ఇది అది చైర్స్ ఉన్నాయే కానీ వేసుకొని కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదండి. ఓకే, అలా పెట్టుకుంటాము. మా అమ్మాయి వాళ్ళు వచ్చి బ్యాగ్స్ అవి పెడతారు, స్కూల్ బ్యాగ్స్. స్టడీ టేబుల్, 2 స్టడీ టేబుల్ ఇలాగే ఉంటాయి. 2 అమ్మాయిలకి తమ్ముడు ఒకటి, అక్క ఒకటి తీసిచ్చారు. ఇది మా వారికి పరుపు. నేను చీరాల్లో మా వారు అడగకుండా నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. చాలా మెత్తగా ఉంటుంది పడుకోవడానికి. ఆ మంచం మీద వేసుకొని, అసలు ఆయన ఆ మంచం మీద ఏం వేసుకోకుండా అలా పడుకుంటే తెగిపోయి ఉంటే, ఈ మంచం కూడా కొత్తది నేను కొనుక్కొని వచ్చాను. దాని మీదకి ఇది 2 ఒకేసారి తీసుకొచ్చాను. నా కోసం మళ్ళీ ఎక్సర్సైజ్ సైకిల్ తీసుకున్న కొన్ని రోజులు మాత్రమే తొక్కానండి. తర్వాత నుంచి ఇంకా అది పక్కన పడేసాను. ఇంకా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు స్పేస్ ఉంటే ఒక చోట పెట్టుకుంటే అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేస్తాను. డ్రెస్సింగ్ టేబుల్, అక్కడ వాటర్ ఏంటంటే వర్షం పడినప్పుడు గడపలో నుంచి నీళ్ళు వచ్చేయడం అంత ఇంట్లో కొంచెం ఇదిగా ఉంది. వాటర్ అంతా వచ్చేస్తుంది అక్కడ వేసి వాటర్ అదంతా. డ్రెస్సింగ్ టేబుల్ ఇది నేను కొన్నానండి. ఇదొకటి, మా అమ్మాయి పెద్ద అమ్మాయి ఒకటి, చిన్న అమ్మాయి ఒకటి. ఎక్కడ విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇది పైన వేస్ట్ అంతా. ఈ కర్టన్స్ నేనే కుట్టాను. శారీ తీసుకొని ఆ శారీతో నేను ఎలా పెడితే మా వారు దానికి సెట్ చేసి పెట్టాడు. నేనే కుట్టాను అదంతా. వేసి ఇక్కడ పెట్టుకుంటాము. నేను మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి తిని పడుకుంటాం. అక్కడ మంచం ఉందన్నాను కదా, అది మా వారు ఇక్కడ వేసుకుంటారు. పరుపు మంచం ఇక్కడ వేసుకుంటారు.
ఈ ఫోటో తెచ్చినట్టు కూడా అంటే పోస్ట్లో వచ్చింది, ఇది నాకు తెలియదు. మా వారు చేయించారంట. ఇంటికి వచ్చి అది ఆయన లేడు, ఫోన్ చేశాడు, పోస్ట్లో ఒకటి వచ్చింది తీసుకుంటే అది ఓపెన్ చేసేదాకా నాకు తెలియదు. ఫోటో మా అమ్మాయి వాళ్ళు చిన్నప్పుడు బోర్డు మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడన్నా ఆడుకోవడానికి అంటే ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నారని అప్పటికి రాస్తున్నారు. బోర్డు తెచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గింది మాట. బోర్డు మీద రాసుకుంటూ ఉంటారు. డస్టరు అంతా తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళ డాడీ. టీవీ వైఫై కనెక్షన్ అంత ఇటు సైడ్ గోడకు పెట్టుకున్నాం. అంటే అప్పుడు దీనికంటే కొంచెం చిన్న సైజు టీవీ ఉన్నింది, అది మాత్రం షెల్ఫ్లో పట్టింది. మళ్ళీ పెద్దది కొనేసరికి ఇటు సైడ్ పెట్టుకొని దీనిలోనే ఇలా పెట్టుకుంటాము, ఇలా పెట్టుకొని ఇటు సైడ్ చూస్తాము. ఇంకా అక్కడ షెల్ఫ్లో మొత్తం ఫ్లవర్ వాజులు. మొన్న మేము చెన్నై వెళ్ళాం కదా, అప్పుడు ఒకటి తీసుకున్నాను, చూపిస్తాను అన్నాను. ఇదిగోండి, అది అలాంటిది అక్కడ కూడా ఇంకోటి ఉంది, 2 తీసుకొచ్చుకున్నాం. మాకు చాలా బాగా నచ్చింది ఇవి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి క్రిస్మస్ ట్రీ, ఫ్లవర్ వాజులు. మా ఆయన బుక్స్ సైడ్ పెట్టుకుంటారు. ఇక్కడ ఇదే మొత్తం మందులు, పిల్లలకి మొత్తం మందులు. ఇది గ్లాసెస్. వాళ్ళకి అక్కడ ఎప్పుడు ఆ చెంబులో వాటర్ ఉంటుందండి. నన్ను అడగకుండా పద్దాక ఆ చెంబులో వాటర్ ఉంటుంది. అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చి కడిగి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. నన్ను అడగకుండా వాళ్ళు తాగుతూ ఉంటారు వాటర్. ఇంకా అక్కడ హెయిర్ డ్రైయరు, స్ట్రైట్నరు, పిల్లలకి జడ బ్యాండ్స్ కానీ గాజులు కానీ ఏదైనా కొత్త ఉంటే వాడేవి మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ వేసేస్తాను. కొత్తవి ఏమైనా ఉంటే మొత్తం ఆ డబ్బాల్లోని, మళ్ళీ పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఆ డబ్బాలోనే అక్కడ పెట్టేస్తాను. పైన షీల్డ్ ఉన్నాయి కదా 2, మా అమ్మాయి వాళ్ళకి వచ్చింది గేమ్స్లోని, 2 చెరొకటి వచ్చింది. ఈ ఫ్లవర్ వాజ్ కూడా మా ఆయనే తీసుకొచ్చారు నాకు. ఇది నేను మా వారికి ఇచ్చాను, లవ్ సింబల్ది. ఇంక ఈ గది ఇంతేనండి. ఇంకా అంతా అసలు చాలా ఇరుకు, ఒక దాంట్లో ఒకటి అసలు సెట్ చేసుకోవడానికి, కూర్చోడానికి కానీ ఎవరైనా వచ్చిన ఇబ్బంది, అంతా చాలా ఇబ్బంది మొత్తం. ఆ గదిలో అసలు యూజ్ చేయం. ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఇంకా వస్తే అందరూ ఇంకా అప్పుడు ఒక మంచం వేసుకుని బయట ఒక మంచం, ఈ మంచం కాకుండా బయట ఇంకో మంచం ఉంది, అది వేసుకోవడం, అలా సెట్ చేసేసుకొని అలా పెట్టుకుంటూ ఉంటాము. ఆ గది ఎక్కువగా యూజ్ చేయము. నెక్స్ట్ వంటగది, నాకు చాలా ఇష్టమైన వంటగది ఫ్రిడ్జ్. దీని మీద ఎప్పుడు తిండి ఉంటుందండి మా అమ్మాయి వాళ్ళకి ఏది ఇష్టమైనా నన్ను అడగకుండా అందకుండా పెడితే, పద్దాక నన్ను పిలవకుండా అన్నీ ఇక్కడే పెడతాను. ఇది ఫ్రిడ్జ్ కవరు ఆన్లైన్లో తీసుకున్నాను. దీనికి ఇది వచ్చింది లోపల, ఇవి లోపల సెట్ చేయడానికి కూడా అవి కూడా వచ్చింది. షెల్ఫ్ పైన మొత్తం అవి వాడను, పైన ఉన్న మొత్తం అవి వాడనమాట. అయినా కడిగి అలా పెడతాను. డబ్బాలు అన్నీ ఇరుకు కదా, ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో కింద అంతా. ఆ బ్లూ కలర్ డబ్బాలు ఏమో ప్యాకెట్స్, ఏమేమి ఓపెన్ చేయని ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేస్తాను. తోమిన సామాన్ అన్నీ ఇక్కడ పెడతాను. ఇది వాషింగ్ మిషన్, బయట పెట్టుకొని మళ్ళీ లోపల తీసుకొచ్చి పెట్టేస్తాను అన్నమాట. యూజ్ చేసి మళ్ళీ లోపల తీసుకొచ్చి పెడతాను. ఫ్రూట్స్ ఇక్కడ పెడతాను. టేబుల్ మీద పచ్చళ్ళు, అన్నం, కూర, హనీ బాటిల్, జాము, కారపొడి, వడియాలు, డ్రై ఫ్రూట్స్కి ఇవన్నీ అన్నీ తినేసారు. డ్రై ఫ్రూట్స్కి హనీ బాటిల్, జాము, మళ్ళీ మిక్స్డ్ హనీ ఉంటుంది కదా, అన్నీ అలా ఇలా టేబుల్ మీద పెడతాను. కుక్కరు, రైస్ కుక్కరు, మిక్సీ అన్నీ, అదంతా షింక్ దగ్గర. సోపు అక్కడ షింక్ దగ్గర. గ్యాస్ కింద అదంతా మాత్రం డేక్షాలు పెట్టుకుంటాను. కింద బియ్యం డ్రమ్ము, కింద వాటర్ క్యాను, మళ్ళీ టబ్బు ఉంటుంది. ఆ టబ్లోని పట్టలు ఉంటాయి కదా, కాలు పట్టలన్నీ, ఆ పట్టలన్నీ ఆ టబ్లో వేసి పెడతాను. ఉప్పు డబ్బాలు, కారం డబ్బాలు, అవన్నీ. దోశలకు ఒకటి, చపాతీకి ఒకటి. ఇది చపాతీ చిన్న రోలు, ఇటుకి మీద నూనె క్యాను అవన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ ఇది చీపురు స్టాండ్. ఇంకంతేనండి ఈ గదిలో. బ్రషెస్, అదొక తిండిది, ఇది ఒక తిండి. 2 డబ్బాల్లో తిండి పెడతాను. వెనక డోర్, ఇది వెనక డోర్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టి మళ్ళీ తీసేసి వాషింగ్ మిషన్ ఈ లోపల పెట్టుకుంటాను ఉతికేసిన తర్వాత.
బయట అంట్లు తోముకోవడానికి అయ్యి బాత్రూమ్ వెనక ప్లేస్ ఇదండి. ఇంకా ఫైనల్ లుక్ ఇది. చూసి అందరూ ఎలా ఉందో చూసి చెప్పి బాగుందా లేదా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసే వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇలాగా ఉన్న ఇంట్లోని ఉన్న సామాను ఎలా పెట్టుకోవాలో అంతవరకు సెట్ చేసి పెట్టుకున్నాను. కొత్త ఇంటికి వెళ్తాం కదా, అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ కూడా వీడియో తీస్తాను, హోమ్ టూర్ చేస్తాను. బయట మెట్లు, ఈ చెట్లో నుంచి ఒక 2 ఆకులు తీసి దాంట్లో వేసాను. అక్కడ కూడా మనీ ప్లాంట్ వచ్చేసింది. ఇదంటే నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే. బయట మంచం, బట్టలు ఆరేసుకోవడానికి రోడ్డు. ప్లీజ్ అండి అందరూ ఎలా ఉందో చూసి ఒకసారి చెప్పాలి. అంతేనండి, ఇంకా బాయ్.